ఈ 20-25 ఇయర్స్ అంటే ఎన్ని వెడ్డింగ్స్ చేస్తుంటారు? అప్రాక్సిమేట్లీ 4,000+ వెడ్డింగ్స్ చేశాను. బా 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 4,000+ వెడ్డింగ్స్, నాట్ చిన్న జోక్ కాదు అసలు. అబ్బా, అంటే నాకు తెలిసి చుట్టుపక్కల ఎవరు చేసుకుంటారు కూడా అన్ని వెడ్డింగ్స్ ఫోటోషూట్స్. ఐ డోంట్ థింక్ సో. సో నేను సినిమాలకు వెళ్ళే ముందు ఈ విషయం నేను డిస్కస్ చేయాలనుకున్నా. అంటే లైక్ ఒక 5 ఇయర్స్ నుంచి నేను చూసిన ఈ వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది చాలా కాస్ట్లీ అయింది, టూ మచ్ కాస్ట్లీ అయింది. లైక్ ప్రీ వెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ కాదు ప్రీ వెడ్డింగ్. yes అసలు ఏంటి అసలు ప్రీ వెడ్డింగ్? లాక్స్ ఖర్చు పెడుతున్నారు, సాంగ్స్ అంటున్నారు. అది మూవీలో తీసేంత సాంగ్స్ ని వాళ్ళు కూడా తీస్తున్నారు. అఫ్ కోర్స్ అంత కాంటెంట్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి చూస్తే మీకే అనిపిస్తుంది? బేసికల్లీ నీడ్ ని బట్టే ఎక్విప్మెంట్ మారుతుంది, నీడ్ ని బట్టే మిగతా అన్ని మారుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వెడ్డింగ్ స్టేజ్ పైన జరిగే ఈవెంట్ కంటే కూడా కపుల్ షూట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వెన్ కపుల్ షూట్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే ఎప్పుడైతే కపుల్ షూట్ ని ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడు దానికి డిమాండ్ పెరిగింది. ఓకే, అంటే ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది డే కపుల్ కి ఏం కావాలో అదే ఇంపార్టెంట్. ఒక 10 years 15 years బ్యాక్, లేదా 10 years బ్యాక్, లేదా 5 years కంటే ముందు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ చేసుకునే అంటే కపుల్ వాళ్ళ మదర్ ఫాదర్ మాట్లాడేవాళ్ళు మాతో. 5 years నుంచి ఈ ట్రెండ్ చేంజ్ అయింది. కపుల్ మాత్రమే మాట్లాడుతున్నారు మాతో. డబ్బులు సంపాదించి, అంటే తల్లిదండ్రి డబ్బులతో కాకుండా వాళ్ళ డబ్బులతో పెళ్లి చేసుకోవడం స్టార్ట్ అయింది ట్రెండ్. ఇది ఒక 5-6 years నుంచి ఉంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళకు వెడ్డింగ్ లో జరిగే దానికంటే కపుల్ షూట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, స్టార్ట్ అయింది అనమాట. సో వెడ్డింగ్ కి డ్రెస్సులు, డెకరేషన్ అంతా వాళ్ళ అమ్మ నాన్న సెలెక్ట్ చేస్తున్నారు. కపుల్ షూట్ కు మాత్రం వీళ్ళే దగ్గర నుంచి చేసుకుంటారు అనమాట. సో మేము జూమ్ కాల్స్ క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ మాకు ఏం చెప్తారంటే, వెంకీ గారు వెడ్డింగ్ పక్కన పెట్టండి, కపుల్ షూట్ గురించి మాట్లాడతాం, ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం, కాస్ట్యూమ్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇలాంటివన్నీ మాట్లాడతాం. అది ఎంత అండ్ ఇంకొకటి ఏంటంటే వెడ్డింగ్ చాలా హడావిడిగా జరుగుతుంది. ఇండియాలోనే వెడ్డింగ్ అనేది చాలా ప్రీషియస్ గా జరుగుతుంది, చాలా క్రోర్స్ మనీ ఖర్చు పెడతారు. అంబానీ ఎగ్జాంపుల్. మన తెలుగు వెడ్డింగ్స్ ఇంకా హడావిడిగా జరుగుతుంది. ఐ మీన్ లావిష్ వెడ్డింగ్స్ కూడా హడావిడిగా జరుగుతాయి. మనం లావిష్నెస్ చూస్తాము, మేము దానిలో హడావిడిని చూస్తాం. సో కపుల్ కూడా కపుల్ ఫాస్ట్ గా రెడీ అవ్వాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళతో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. తర్వాత వాళ్ళు గంటలు లైన్ లో నిల్చోవాలి, అందరూ వచ్చి వెళ్తుంటారు. దానిలో సగం మంది ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. సో ఓవరాల్ గా ఒక కపుల్ ఆ వెడ్డింగ్ ని, అంటే ఓవరాల్ గా కపుల్ షూట్ ని ఎంజాయ్ చేసినట్టుగా ఈ వెడ్డింగ్ ని ఎంజాయ్ చేయలేరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెడ్డింగ్ ని ఎంజాయ్ చేయరు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళంతా ఫ్రీగా ఉండి హ్యాపీగా ఫోటో షూట్స్ వాళ్ళకి నచ్చిన మేక్ ఓవర్ తో తీసుకోవడం అనేది ఓన్లీ కపుల్ షూట్ లో నుంచి. అందుకోసమే కపుల్ షూట్ యొక్క లెవెల్ పెరిగింది అన్నమాట ఇప్పుడు. అందుగురించి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు అన్నమాట జనాలు. సో ఇప్పుడు మీరు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ వెడ్డింగ్ చేశారన్నారు కాబట్టి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తొచ్చినట్లయితే హైయెస్ట్ బడ్జెట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసి ఉంటారు కదా, ఎక్కడికైనా ఎంత ఖర్చు పెట్టుంటారా దీని మీద అని మేము కూడా షాక్ అయ్యేలా, అలా ఏమైనా ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ ఉన్నాయి. సో ఓన్లీ ఒక కపుల్ షూట్ కోసం నన్ను యుఎస్ లో సియాటల్ పిలిపించారు. ఓకే, అంటే బేసికల్ నాకు వీసా ఉంది కనుక నా పని ఈజీ అయింది. ఓకే, సో ఓన్లీ కపుల్ షూట్ కోసం యుఎస్ లో సియాటల్ పిలిపించారు. సియాటల్ లో ఆ లొకేషన్ ని వాళ్ళు 2 days తీసుకున్నారు. లొకేషన్ పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఒక మంచు కొండలు ఉండే ఒక ప్లేస్ అనమాట. స్కేటింగ్ అట్లాంటివన్నీ చేస్తుంటారు. అది అలాంటి లొకేషన్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సియాటల్. ఆ లొకేషన్ పైన 1 day షూట్ చేయడానికి 1 lakh రూపీస్. 2 days షూట్ చేసి తీసుకున్నారు. తర్వాత నేను షూట్ చేసినందుకు, అక్కడికి వెళ్ళి చేసినందుకు నేను 2-3 lakhs. ఆ తర్వాత నా ఫ్లైట్ టికెట్స్ 2-3 lakhs, నా అకామిడేషన్. సో ఇమాజిన్ చేయండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 years బ్యాక్ ఒక కపుల్ షూట్ కోసం. 6 years బ్యాక్ మీరు చెప్తాను. ఇంకా వేరే కూడా ఉన్నాయి, బట్ 6 years బ్యాక్ కొంచెం చెప్పలేను నేను. ఓకే, ఫస్ట్ చెప్పండి నేను అడుగుతా. ఓకే, సో 6 years బ్యాక్ ఒక కపుల్ షూట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఆల్మోస్ట్ 8 to 10 lakhs. ఓకే, 3 minutes సాంగ్ కోసం అని చెప్పేసి. సో ఆ తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఒక షూట్ చేశాను నేను, అది దట్స్ ఇన్ బాలీలో. దానికి 20 lakhs ఖర్చు అయింది, పేర్లు నేను చెప్పలేను. అంటే ఆఫ్ సినిమా, ఆన్ సినిమా వాళ్ళు
అంటే సినిమా కాదు ఇది, సినిమా వాళ్ళు కాదు, బయట మీరు చేసిన వెడ్డింగ్. బయట వాళ్ళే అంటే వాళ్ళు దే ఆర్ బిజినెస్ పీపుల్. ఓకే. సో ఓన్లీ కపుల్ షూట్ కి 20 lakhs అయింది మాకు. అంటే ఆ వీడియోని కూడా నేను చూపించలేను ఎందుకంటే దట్ ఇస్ ప్రైవేట్. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. is private, so I can't show that, but ఓన్లీ కపుల్ షూట్ కి బాలీలో మేము 4 days చేసినందుకు దే ఇన్వెస్టెడ్ 20 to 22 lakhs అండి ఓన్లీ ఫర్ ద కపుల్ షూట్. నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ మొత్తం వెడ్డింగ్ ఖర్చు కూడా 22 lakhs అవ్వదు, ఉండదు, ఒక 2-3 అయిపోతాయి జనరల్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు అట్లాంటి వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి. ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు చేస్తుంటారు. నార్మల్ జనాలు మొత్తం భోజనాలతో సహా 4-5 పెళ్లిళ్ళు అయిపోతాయి. అవును అవును. 22 lakhs ఇస్ హ్యూజ్. అసలు అది కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి. అంటే ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేదే లేదు, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చింది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఫేమస్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, సోషల్ మీడియా. అంటే బేసికల్లీ వాళ్ళ కజిన్ కనుక వాళ్ళు గోవాలో షూట్ చేశారనుకోండి, వీళ్ళు కాశ్మీర్లో అడుగుతారు. ఒక స్టెప్ వీళ్ళు కాశ్మీర్ లో షూట్ చేస్తారనుకోండి, నెక్స్ట్ వాళ్ళు స్విట్జర్లాండ్ లో అడుగుతారు. జస్ట్ ఇంకా మేము చంద్రమండలము ఇంకా ఎవరు అడగలేదు మిగిలిపోయింది నా కెరీర్ లో. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే అయిపోయాయి కానీ ఇంకా అవుట్ ఆఫ్ ఎర్త్ అయితే అవ్వలేదు ఇంకా. ఇప్పటి వరకు నేను తిరగని స్టేట్స్ ఇండియాలో 2 మిగిలిపోయాయి ఇంకా, నాగాలాండ్ మణిపూర్, అవి 2 తప్ప మిగతా అన్ని స్టేట్స్ తిరిగాను నేను కపుల్ షూట్స్ కోసం. సో అంటే ఇవే కెమెరాస్ ఇవే ఉంటాయి కదా, ఎంత హై అండ్ కెమెరాస్ వాడిని అన్ని lakhs ఎందుకు అంటారు, ఎందుకు అంత ఖర్చు అంటారు? అంటే ఐ మీన్ టు సే మనం వెళ్ళే ప్లేసెస్ అక్కడ మళ్ళీ వాళ్ళు గుర్రాలు కావాలి వాళ్ళకి, అక్కడ వాళ్ళకి హెలికాప్టర్ కావాలి, అంటే హెలికాప్టర్ లో బ్రైడ్ దిగుతున్న షాట్, సో వాటికి ఆటోమేటిక్ గా ఖర్చు అయిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫోటోగ్రాఫర్ కి ఇవ్వడం, అక్కడ ఆ గ్రాండ్నెస్ కోసం చేసే ఖర్చు అన్నమాట.